హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ చాలా స్పెషల్. రంజాన్ వైబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము షాదాబ్ రెస్టారెంట్కి వెళ్ళాం. అవును గైస్, మేము షాదాబ్ ఇంటికి వెళ్ళాం. అలా నేను, మా చెల్లి, మా పిన్ని, మా అమ్మ, మా అబ్బా, మా చిన్నమ్మ వెళ్ళాము. అవును గాయస్, అందరం కలిసి వెళ్ళాం. అక్కడ ఒక ప్యాలెస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం రంజాన్ థీమే పెట్టారు అక్కడ ప్యాలెస్. మేము వెళ్ళే దారిలో సాలార్ జమునా మ్యూజియం కూడా కనిపించింది మాకు. అవును గైస్, నాకైతే అక్కడ చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఆకలేసింది కూడా, కాలనీ వచ్చేసినాయి కూడా. షాదాబ్కి వెళ్ళేటప్పుడు ఒక చోట క్రౌడ్లో స్ట్రక్ అయిపోయాము. చాలాసేపటి తర్వాత మూవ్ అయ్యాము, వేరే రూట్లో వెళ్ళాము. ఫైనల్లీ షాదాబ్ దగ్గరికి రీచ్ అయ్యాము. మేమున్న ప్లేస్ నుంచి చూస్తే మాకు షాదాబ్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి షాదాబ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు మ్యాక్సిమం 10 minutes అలా పట్టేసింది. అసలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్, ఫుల్ రష్ ఉంది. అసలు మేము చూసి షాక్ అయ్యాము. అసలు ఏంటి ఇంత క్రౌడ్ ఉంది, ఇంతకు ముందు వచ్చినప్పుడు అసలు ఏమీ క్రౌడ్ లేదు కదా అని చెప్పేసి చాలా అంటే చాలా షాక్ అయ్యాము అసలు. అయినా ఇప్పుడు షాదాబ్ రెస్టారెంట్ దగ్గర చాలా బాగుంది, ఫుల్ లైటింగ్స్ పెట్టారు. కార్ పార్కింగ్ చేయడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. షాదాబ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము అందరం కార్ దిగేసాము. మా బావగారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. మా అక్క నేను అలా చూస్తూ ఉన్నాము. తీసుకున్నా తీసుకోకపోయినా చూడడం అంటే చాలా బాగుంటుంది కదా, అందుకే అన్నీ చూస్తూ ఉన్నాము. మొత్తం ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా నడుచుకుంటూ షాదాబ్ దగ్గరికి వచ్చేసాము. మేము ఇంకా పైకి వెళ్ళాము. కింద అసలు ప్లేస్ లేదు, పైకి వెళ్ళాము. ఇంకా సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, అటు సైడ్ నుంచి మేము ఇంకా పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళి చూస్తే ఏముంది, అసలు మొత్తం నించోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్ అయిపోయింది అసలు మొత్తం రెస్టారెంట్ అంతా కూడా. మేము వెయిట్ చేసి ఒక 1/2 hour వరకు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఎప్పటికో మాకు టేబుల్ దొరికింది. మా బావగారు ఏం ఫుడ్ ఆర్డర్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. మేము ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కూడా 1/2 hour వరకు కూడా ఫుడ్ రాలేదు. చాలా అంటే చాలా టైం పట్టేసింది. మ్యాక్సిమం అప్పుడు 1:32 అలా అవుతుంది. ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. స్టార్టర్తో స్టార్ట్ చేసి బిర్యానీతో ఎండ్ చేసాం. అసలు ఫుల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, ఇంతసేపు వెయిట్ చేసాం కానీ మంచి ఫుడ్ తిన్నాం అనిపించింది. అసలు ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్ పే చేసేసి మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అక్కడ కిందకి వెళ్ళి షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, బాయ్.